రామారావుని దించినప్పటి నుంచి కూడా వెన్నుపోటు. ఇది జగనన్న ఎందుకు 2 ఏళ్ళు అన్నాడంటే జగనన్న పరిపాలన 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏ విధంగా చేశాడు, ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చినాడు, ఏ విధంగా మహిళా లోన్లు దోశాడు, ఏ విధంగా గ్రూప్ లోన్లు దోశాడు, ఏ విధంగా రైతులను ఆదుకున్నాడు, ఏ విధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాడు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్లు కట్టినాడు, సచివాలయాలు ఏ విధంగా చేశాడు. ఆయన గెలిచిన 5 నెలలకే సచివాలయాలు సిబ్బంది పెడితే దాదాపు 1,50,000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ కానీ ఒక మాట రాకుండా పరిపాలించినటువంటి చరిత్ర ఆయనది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా ఆయన ఈ రోజు కాదు వెన్నుపోటు పొడిచింది. దాదాపు 3 పర్యాయాలు, ఇది 4వ పర్యాయం. ఎప్పుడు వచ్చినా వాగ్దానాలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి వెన్నుపోటు పొడుస్తాడు, మహిళలకు వెన్నుపోటు పొడిచాడు, టీచర్లకు వెన్నుపోటు పొడిచాడు, అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్కి వెన్నుపోటు పొడిచాడు, ప్రజలకు ప్రతి ఒక్క ఇంటికి వెన్నుపోటు పొడిచాడు. అందువల్ల ఈ 2 సంవత్సరాల్లో వెన్నుపోటు దినమని మనం చేయటం జరిగింది. మనం మళ్ళీ వాళ్ళకి చెప్తున్నాను, దయచేసి ఈనాడు, TV5 అది ఎందుకంటే మేమేం మాట్లాడినా సాక్షిలో వస్తుంది అని వాళ్ళు ఎక్కడ ప్రజలకు తెలియపరచరు. సూపర్ 6 అనే హామీలు, అలవగాని హామీలు ఎన్నో చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసినటువంటి చంద్రబాబు గారు ఇదేం ఆయనకి కొత్త కాదు. 2014లో కూడా ఇటువంటి మోసాలే చేశారు. మళ్ళీ 2024లో కూడా అటువంటి మోసాలు చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కి ఇప్పుడు ప్రజలందరినీ మోసం చేయడం చాలా బాధాకరం. అలాంటి పూరిత ప్రభుత్వం గద్దెనెక్కి కూడా 2 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఖచ్చితంగా ఇటువంటి ప్రభుత్వం చేస్తే మేనిఫెస్టోని అమలు చేయాలి, లేని పక్షంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజల తరఫున మేము వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ఈరోజు రోడ్ల మీదకి రావడం జరిగింది. డిప్యూటీ సీఎం పవర్లోకి వచ్చేంత వరకు నేను ఇది చేస్తా అది చేస్తాను జగన్ మీద పడి ఏడడమే తప్ప ఇంతవరకు మీరు చేసిన ఉపాయం మా సరౌండింగ్ మా నియోజకవర్గంలో ఒకటి చేశారని మీరు చెప్పండి. కానీ ఇంతవరకు మీరు చేసిందని ఏది లేదు. కానీ చేసిందని పెరిగి తీసి అవతల పడేసింది మాత్రం చాలా ఉన్నాయండి. వాలంటీర్లకు మీరు హామీ ఇచ్చారు కదా, 10,000 ఇస్తానమ్మా, నేను మీ అన్నలాగా, మీ కొడుకులాగా, మీ నాన్నలాగా అనుకోమన్నారు కదా. ఇంతవరకు మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరికి ఎవరికన్నా మీరు నెరవేర్చారా? వాలంటీర్ని 10,000 ఇస్తామన్నారు కదా, ఇంతవరకు కనీసం వాలంటీర్ జాబ్ అన్నా పెట్టారా? అది లేదు. ఇంతవరకు మీరు చేయని పని అంతా కూడా మీరు చెప్తున్నారని తప్ప చెప్పింది ఇంతవరకు చేయలేం. మీరు చేయనప్పుడు మీరు దిగిపోవడమే మంచిది సార్. మీరు డిప్యూటీ సీఎం అయ్యేంత వరకు ఒక మాట, అయిన తర్వాత ఒక మాట అన్నారు. దయచేసి చెప్పిందన్నా ఒకసారన్నా మీరు చేస్తారని నేను భావిస్తున్నాను. డిప్యూటీ సీఎం అనే పదవికి మీరు అర్హతులేనా అనేది మీరు నిరూపించుకోవాల్సిన టైం దగ్గరలో ఉంది. గత ప్రభుత్వంలో మామిడికాయ రేటు 25,000 అమ్మింది, ఇప్పుడు 5 రూపాయలుగా అమ్ముతున్నది. ఇటువంటి ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని కోరుకుంటున్నాను.